Hello everyone, this is Mohan Boya. Welcome to our YouTube channel. క్లాస్ 6th to 12th పాలిటీ సంబంధించి మనము వీడియోస్ చేస్తున్నాం. సో క్లాస్ 6th చాప్టర్ 2 ఈ వీడియో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో చాప్టర్ నేమ్ వచ్చేసి డైవర్సిటీ అండ్ డిస్క్రిమినేషన్. సో ఫస్ట్ చాప్టర్లో మనం డైవర్సిటీ అంటే ఏంటో చూసాం, అండర్స్టాండింగ్ డైవర్సిటీ. డైవర్సిటీని అర్థం చేసుకున్నాం. సో దానివల్ల ఇండియాలో ఉన్న డైవర్సిటీస్ వల్ల వచ్చే డిస్క్రిమినేషన్ గురించి ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. ప్రీవియస్ చాప్టర్లో మనం డిస్కస్ చేసాం డైవర్సిటీస్, మీనింగ్ ఆఫ్ డైవర్సిటీ అంటే ఏంటి. అలాగే పీపుల్ డిఫరెంట్గా ఉంటారు. మనకి వాళ్ళ ఒక స్టేట్కి ఒక కల్చర్ ఉంటుంది, ఈటింగ్ హ్యాబిట్స్ వేరుగా ఉంటుంది, మాట్లాడే లాంగ్వేజ్ ఉంటుంది. ఆ సేమ్ లాంగ్వేజ్లో మళ్ళీ స్లాంగ్స్ ఉంటాయి, రీజన్కి బట్టి ఆ కల్చర్ ట్రెడిషన్స్ వేరుగా ఉంటాయి. సో కొంతమంది టేస్ట్ చేస్తారు, లావ్ చేస్తారు సర్టన్ యాక్టివిటీని బేస్ చేసుకొని. అలాగే వి ఫీల్ హార్ట్ ఆర్ హంగ్రీ, హెల్ప్లెస్ ఆర్ సాడ్ వెన్ ఫ్రెండ్స్ ఆర్ అదర్స్ ట్రీట్ అస్ ఇన్ సచ్ వేస్. సో మన ఫ్రెండ్స్ కూడా అదే విధంగా టీస్ చేసినా లావ్ చేసినా మనం హార్ట్ అవుతాం. సో ఇలా చాలామంది కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు కనీసం ఒకసారి అయినా కానీ లైఫ్లో టీస్ చేయడం డైవర్సిటీ బేస్ చేసుకొని. సో ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ ట్రై అండ్ ఎక్స్ప్లోర్ హౌ ఎక్స్పీరియన్సెస్ ఆర్ రిలేటెడ్ టు సొసైటీ వి లివ్ ఇన్. We will look at how they are connected to the inequalities that exist around us. సో ఈ డైవర్సిటీస్ అన్నీ, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అందరూ ఉన్న ఈ వేరియస్ డైవర్సిటీ వల్ల మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం అనమాట, ఇన్ఈక్వాలిటీస్కి గురవుతున్నాము. సో ఈ డిస్క్రిమినేషన్ వల్ల. సో అవేంటి అనేవి చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ డిఫరెన్స్ అండ్ ప్రిజుడిస్. సో దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ మేక్ అస్ వాట్ వీఆర్. సో మనం ఎలా ఉంటాము అంటే ఎలా జీవిస్తాం, హౌ వి లివ్, లాంగ్వేజెస్ వి స్పీక్, వాట్ వి ఈట్, వియర్, గేమ్స్ వి ప్లే అండ్ ద థింగ్స్ వి సెలబ్రేట్. సో ఇవన్నీ డిఫైన్ చేస్తాయన్నమాట మనము వాటని. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బోత్ బై జియోగ్రఫీ అండ్ హిస్టరీ ఆఫ్ ద ప్లేస్ వేర్ వి లివ్. సో మనం తినే ఫుడ్, వేసుకునే క్లాత్స్, ఇవన్నీ కూడా డిఫైన్ చేస్తుంది అనమాట. సో జియోగ్రఫీకి చూస్తే మనము ప్రీవియస్ చాప్టర్లో చేసాం లడాక్ గురించి, అలాగే కేరళ గురించి. సో కేరళలో చలి తక్కువగా ఉంటుంది కంపేర్ చేస్తే లడాక్తో. సో అక్కడ టైప్ ఆఫ్ క్లాతింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ జియోగ్రఫీ పైన బేస్ అయి ఉంటుంది. అలాగే హిస్టరీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయన్నమాట. మనం ఎక్కడ నివసించామో దాన్ని డిఫైన్ చేస్తుంది వాట్ వీఆర్ అని. So you will get an idea of how diverse India is if you look even briefly at the following step. There are 8 major religions. So 8 major religions ఉన్నాయి. నాట్ ఓన్లీ హిందూ మేజర్ రిలీజియన్తో పాటు హిందూ, ముస్లిమ్స్, బుద్ధిస్ట్, క్రిస్టియన్, జైన్, బుద్ధిస్ట్ ఇలా ఉన్నాయన్నమాట. జొరాస్ట్రియన్, ఇలా 8 మేజర్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ ప్రాక్టీస్డ్ ఇండియాలో ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే 1600 లాంగ్వేజెస్ ఉన్నాయి. అలాగే పీపుల్స్ ఆఫ్ మోర్ దాన్ 100 డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి. 1600 లాంగ్వేజెస్ ఉన్నాయి మొత్తం ఇండియాలో. అలాగే డ్యాన్స్ ఫామ్స్ లైక్ భరతనాట్యం, కథకళి, కూచిపూడి ఇలాంటి డ్యాన్స్ ఫామ్స్ కూడా మోర్ దాన్ 100 ఉన్నాయి. సో ఇంత డైవర్స్ ఉన్న నాట్ ఆల్వేస్ సెలబ్రేట్ యట్ దిస్ డైవర్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ సెలబ్రేటెడ్. దిస్ ఈజ్ బికాస్ వీ ఫీల్ సేఫ్ అండ్ సెక్యూర్ విత్ పీపుల్ హూ లక్ టాక్, డ్రెస్ అండ్ థింక్ లైక్ అస్. సో మనలాగైతే ఎవరు ఎలా ఉంటారో, మన మాట్లాడే భాష, కనబడే విధానము, డ్రెస్సింగ్ స్టైలు, అలాగే మనలాగా ఆలోచించే వాళ్ళ దగ్గరే మనం సేఫ్గా ఉన్నామని ఫీల్ అవుతాము, వేరే వాళ్ళగా డైవర్స్ ఉన్న పీపుల్ కంటే కూడా. సమ్టైమ్స్ వెన్ వీ మీట్ పీపుల్ హూ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అస్, వీ మే ఫైండ్ దెమ్ స్ట్రేంజ్ అండ్ అన్ఫెమిలియర్. అట్ టైమ్స్ వీ మే నాట్ అండర్స్టాండ్ ఆర్ నో ద రీజన్ వై దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అస్. సమ్ ఆర్ పీపుల్ ఆర్ ఫ్రమ్ సర్టన్ యాటిట్యూడ్స్ అండ్ ఒపీనియన్స్ అబౌట్ అదర్స్ హూ ఆర్ నాట్ లైక్ దెమ్. సో మనం కొన్నిసార్లు మనకంటే డిఫరెంట్గా ఉన్న వాళ్ళని కలుస్తుంటాం అనమాట. సో వాళ్ళు స్ట్రేంజ్గా అనిపించవచ్చు, మనకి అన్ఫెమిలియర్గా అనిపించవచ్చు, వాళ్ళ గురించి అండర్స్టాండ్ చేసుకోలేకపోవచ్చు మనము. ఎందుకు మనలాగంటే డిఫరెంట్గా ఉన్నారు అని అండర్స్టాండ్ చేసుకోలేకపోవచ్చు. పీపుల్ ఆర్ ఫ్రమ్ సర్టన్ యాటిట్యూడ్స్ అండ్ ఒపీనియన్స్ అబౌట్ అదర్స్ హూ ఆర్ నాట్ లైక్ దెమ్. సో వాళ్ళలాగా డిఫరెంట్గా ఉన్న వాళ్ళకి సర్టన్ యాటిట్యూడ్స్, ఒపీనియన్స్ ఉన్నాయన్నమాట. ఫామ్ చేస్తారండి పీపుల్ ఒపీనియన్స్ ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే డిఫరెంట్గా ఉన్న వాళ్ళ గురించి ఒపీనియన్స్, యాటిట్యూడ్స్ ఫామ్ చేస్తారు. అలాగే సమ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్, ఈ విలేజెస్ ఆర్ యాజ్ ఇగ్నోరెంట్, సీ పీపుల్ ఇన్ సిటీస్ యాజ్ మనీ మైండెడ్ అండ్ లేజీ. సో అలాంటివి కొన్ని ఒపీనియన్స్ చూసుకుంటే మనకి ఎవరైతే విలేజ్లో ఉంటారో వాళ్ళు ఇగ్నోరెంట్గా ఉంటారని, అలాగే సిటీస్లో మనీ మైండెడ్ అండ్ లేజీ పీపుల్ ఉంటారని,
ఇలా ఒపీనియన్స్ అనేది ఫామ్ చేస్తారనమాట. ఈ ఒపీనియన్స్ సర్టన్ పీపుల్ గురించి ఆల్వేస్ నెగిటివ్గా ఉంటే సీయింగ్ దెమ్ యాజ్ లేజీ స్టింగి as some of these statements then these become the prejudice that we carry about them. సో ఇలా నెగిటివ్గా ఒపీనియన్ క్రియేట్ చేసుకోవడం వల్ల అవి ప్రీజుడిస్గా మారుతాయి. సో ప్రీజుడిస్ అంటే ఏంటి? సో ప్రీజుడిస్ మీన్స్ టు జడ్జ్ అదర్ పీపుల్ నెగిటివ్లీ ఆర్ సీ దెమ్ యాజ్ ఇన్ఫీరియర్. సో ఒకరిని జడ్జ్ చేయడం అంటే ఒక తప్పు చేస్తే ఆ పర్టికులర్ విలేజ్ వాళ్ళంతా కూడా ఇంతే ఈ విధంగా అని చెప్పేసి ఒక నెగిటివ్గా ఒపీనియన్కి రావడం అనేది ప్రీజుడిస్ అనమాట. వాళ్ళకంటే తక్కువగా అని భావించడం ప్రీజుడిస్. సో ఇక్కడ మనకి ప్రీజుడిస్ గురించి ఒక యాక్టివిటీ ఉంది. సో లుక్ అట్ ద స్టేట్మెంట్స్ బిలో దట్ యూ బిలీవ్ టు బీ ట్రూ అబౌట్ రూరల్ అండ్ అర్బన్ లైఫ్ ఇన్ ఇండియా. టిక్ మార్క్ దోస్ దట్ యూ అగ్రీ విత్. డూ యూ హ్యావ్ prejudice against rural urban people? What out with this is shared by others and discuss the reasons why people have these prejudices. సో చాలామందికి ప్రిజుడిస్ అనేది ఉంటుందంటే ఒక ప్రీ ఒపీనియన్ ఉంటుంది ముందే విలేజ్ వాళ్ళ గురించి, అర్బన్ పీపుల్ గురించి. అవి ఏంటో కొన్ని లిస్ట్లో చూద్దాము. సో రూరల్ పీపుల్ గురించి అయితే మోర్ దాన్ 58% ఆఫ్ ఆల్ ఇండియన్స్ లివ్ ఇన్ విలేజెస్. సో విలేజెస్లోనే చాలామంది నివసిస్తున్నారు. అలాగే పీపుల్ ఇన్ విలేజెస్ డోంట్ లైక్ టు యూస్ మోడర్న్ టెక్నాలజీ. సో విలేజ్ పీపుల్ మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేయడానికి ఇష్టపడరు. ఇది ఈ నోషన్ రాంగ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ అనేది విలేజెస్ కూడా రీచ్ అయింది. విలేజెస్ నుంచే టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా. సో ఇన్ పీక్ హార్వెస్టింగ్ అండ్ ప్లాంటేషన్స్ ఫ్యామిలీ స్పెండ్ 12 to 14 hours వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్స్. సో ఇది ట్రూ. విలేజెస్ ఆర్ ఫోర్స్డ్ టు మైగ్రేట్ టు సిటీస్ ఇన్ సచ్ ఆఫ్ వర్క్. ట్రూ. అండ్ అర్బన్ పీపుల్ లైఫ్ ఇన్ ద సిటీ ఈజ్ ఈజీ, పీపుల్ హియర్ ఆర్ స్పాయిల్డ్ అండ్ లేజీ. ఇది ఈ నోషన్ అనేది, ఈ ప్రిజుడిస్ అనేది ఉందన్నమాట చాలామందికి కూడా. అర్బన్లో పీపుల్ ఎంజాయ్ చేస్తుంటారు, వాళ్ళకి లైఫ్ గురించి ఎక్కువ పట్టించుకోరు, ఈజీగా ఉంటారు, స్పాయిల్డ్గా ఉంటారు, డ్రింకింగ్ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి లోనయ్యి లేజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటారు. సో ఇది ప్రిజుడిస్ అనమాట. ఇది మేబీ రాంగ్ అయ్యచ్చు, ఎందుకంటే అందరూ అలాగే ఉంటారు. చాలామంది హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉంటారు. కొంతమంది వర్క్కి వెళ్ళొచ్చి ఇంటికి ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం కూడా ఉండదు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనమాట. ఇన్ సిటీస్ ఫ్యామిలీ స్పెండ్ వెరీ లిటిల్ టైం విత్ ఈచ్ అదర్. మేబీ 50% 50 ట్రూ అవ్వచ్చు, కాకపోవచ్చు. పీపుల్ ఇన్ సిటీస్ ఓన్లీ కేర్ అబౌట్ మనీ, నాట్ అబౌట్ పీపుల్. ఇది కూడా పీపుల్ ఇన్ సిటీస్లో మనీ గురించే కేర్ చేస్తారు, పీపుల్ని కేర్ చేయరాను. ఇది కూడా అందరూ అలాగే ఉంటారు. అందరూ మనీ గురించే ఎక్కువ కేర్ తీసుకోకూడదు, వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. నెక్స్ట్, లివింగ్ ఇన్ ఏ సిటీ ఈజ్ ఎక్స్పెన్సివ్. ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ పీపుల్ ఎర్నింగ్ ఈజ్ స్పెండ్ ఆన్ రెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఇది చాలా, నా ఒపీనియన్ చేస్తే ఇది ట్రూ అనమాట. సిటీలో కంపేర్ చేస్తే రూరల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో లివింగ్ అనేది ఎక్స్పెన్సివ్, దానికి ట్రాన్స్పోర్ట్, రెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ప్రీజుడిస్ అంటే ఏంటంటే వేరే వాళ్ళని జడ్జ్ చేయడం నెగిటివ్గా, ఇన్ఫీరియర్ అనిగా భావించడం, వాళ్ళకంటే మనం ఎక్కువ అని, వాళ్ళు మనకు తక్కువ అని ఇన్ఫీరియర్గా భావించడాన్ని ప్రీజుడిస్ అంటారు. నెక్స్ట్, వెన్ వీ థింక్ దట్ ఓన్లీ వన్ పర్టికులర్ వే ఇస్ ద బెస్ట్ అండ్ రైట్ వే టు డూ థింగ్స్, వీ ఆఫెన్ ఎండ్ అప్ నాట్ రెస్పెక్టింగ్ అదర్స్ హూ మే ప్రిఫర్ టు డూ థింగ్స్ డిఫరెంట్లీ. సో మనము ఒక పర్టికులర్ వే బెస్ట్ అనుకున్నా, రైట్ అనుకుంటే వేరే రకంగా చూసే వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయమన్నమాట. వేరే అదే థింగ్ని సేమ్ డిఫరెంట్ వేలో చేసే వాళ్ళని మనం డిస్రెస్పెక్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇఫ్ థింక్ ఇంగ్లీష్ ఇస్ ద బెస్ట్ లాంగ్వేజ్ అండ్ అదర్ లాంగ్వేజెస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, వీఆర్ జడ్జింగ్ దోస్ అదర్ లాంగ్వేజెస్ నెగిటివ్లీ. సో ఇంగ్లీష్ మాత్రమే బెస్ట్ లాంగ్వేజ్, మిగతా లాంగ్వేజెస్లో అంత ఇంపార్టెంట్ కాదని మనం జడ్జ్ చేస్తే, సో మిగతా లాంగ్వేజెస్ అన్నింటినీ కూడా మనం నెగిటివ్గా ప్రిజుడిస్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. యాజ్ ఎ రిజల్ట్ వీ మే నాట్ రెస్పెక్ట్ పీపుల్ హూ స్పీక్ లాంగ్వేజ్ అదర్ దెన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తారు ఈ ప్రిజుడిస్ వల్ల, అదర్ లాంగ్వేజెస్ ఇన్ఫీరియర్ అని భావిస్తే. We can be prejudiced about many things: people, religious beliefs, the color of their skin, the region they come from, the accent they speak in, the clothes they wear, etc. Often our prejudice about others are so strong that we don't want to form friendship with them. సో ఈ ప్రెజుడిస్ అనేవి చాలా టైప్స్ ఆఫ్ థింగ్స్ పైన ముందుగా ఇన్ఫీరియర్ అని భావిస్తుంటారు. లైక్ రిలీజియస్ బిలీఫ్స్ కానీ, అంటే పర్టికులర్ రిలీజియన్ ఎక్కువ, పర్టికులర్ రిలీజియన్ తక్కువగా ఇన్ఫీరియర్గా భావించడం. అలాగే స్కిన్ కలరు, అలాగే ద రీజన్ దే కేమ్ ఫ్రమ్, ద యాసెంట్ దే స్పీక్, వీటన్నిటిపైన ప్రిజుడిస్ ఫామ్ అవ్వడం వల్ల ఒక ఫ్రెండ్షిప్స్ కూడా ఫామ్ చేయడానికి వెనకాడతారనమాట. అట్ టైమ్స్ వీ మే ఈవెన్ యాక్ట్ ఇన్ వేస్ దట్ దెమ్. సో కొన్నిసార్లు వేరే వాళ్ళకి హర్ట్ కూడా అవుతుందన్నమాట మనం చేసే బిహేవియర్ని బట్టి. నెక్స్ట్, క్రియేటింగ్ స్టీరియో టైప్స్. ఆల్ ఆఫ్ అస్ ఫెమిలియర్ విత్ జెండర్ డిఫరెన్సెస్.
what does it mean to be a boy or a girl? Or many of you would say we are born as boys and girls, it is a given. What is there to think about? Let's see if in this case. సో మన స్టీరియో టైప్ అంటే ఏంటో కూడా చూద్దాం. సో స్టీరియో టైప్ అంటే ఏంటంటే బాయ్స్ గర్ల్స్కి కొన్ని లిస్ట్ ఇచ్చారు ఇక్కడ, వీటిని కన్సిడర్ చేస్తాము. 2 సెక్షన్స్కి బాయ్స్కి దే ఆర్ వెల్ బిహేవ్డ్. సో ఇక్కడ కంపేర్ చేస్తే ఇది జనరల్గా తీసుకునే ఒపీనియన్, ఇది నా ఒపీనియన్ కాదు. సో దే ఆర్ వెల్ బిహేవ్డ్ అంటే ఇక్కడ మనకి గర్ల్స్ వస్తుంది. అలాగే దే ఆర్ సాఫ్ట్ స్పోకెన్ అండ్ జెంటిల్ గర్ల్స్ ఇక్కడ. దే ఆర్ ఫిజికలీ స్ట్రాంగ్ మెన్ బాయ్స్ ఇక్కడ. దే ఆర్ నాటీ బాయ్స్. దే ఆర్ గుడ్ అట్ డ్యాన్స్ అండ్ పెయింటింగ్. సో డ్యాన్స్ అంటే గర్ల్స్. దే డోంట్ క్రై బాయ్స్. దే ఆర్ రౌడీ బాయ్స్. దే ఆర్ గుడ్ అట్ స్పోర్ట్ బాయ్స్. దే ఆర్ అట్ గుడ్ అట్ కుకింగ్ గర్ల్. దే ఆర్ ఎమోషనల్ గర్ల్స్. సో ఇది ఒక స్టీరియో టైప్ కానీ భావించవచ్చు, ఎందుకంటే అందరూ గర్ల్స్ ఎమోషనల్గా ఉంటారు, బాయ్స్ కూడా ఎమోషనల్గా ఉంటారు. గుడ్ అట్ కుకింగ్ అంటే చాలామంది మెన్ బాయ్స్ కూడా కుకింగ్ చేస్తున్నారు ఈ మధ్య. సో దాంట్లో ఇలాగా ముందే అంటే గర్ల్స్ మాత్రమే కుకింగ్ చేయాలి, గర్ల్స్ మాత్రమే వంటింటికి పరిమితం అనే రోజులు పోయాయి. సో ఈ స్టీరియో టైప్ అనేది ఇప్పుడు తగ్గుతూ వస్తుంది, అంటే పూర్తిగా తగ్గిందని చెప్పలేం. సో ఆ నోషన్ అనేది తగ్గిందనమాట. అంటే గర్ల్స్ వంటిల్లు దాటి బయటికి రాకూడదు అనే హౌస్ వైఫ్ కానీ అనేది లేదు. సో ఇప్పుడు మెన్ ఉమెన్ బోత్ వర్క్ చేస్తున్నారు అనమాట, వర్కింగ్ పీపుల్ గాను. సో నెక్స్ట్ డోంట్ క్రై అంటే ఇది స్టీరియో. డోంట్ క్రై అంటే అబ్బాయిలు ఏడవరు, ఏంద్రా అబ్బాయి అమ్మాయిలాగా ఏడుస్తున్నావు, ఎవరైనా అబ్బాయి ఏడుస్తున్నా కానీ చాలామంది ఏంటంటే ఏంట్రా ఎప్పుడు చూసినా అమ్మాయిలాగా ఏడుస్తున్నావు, ధైర్యంగా ఉండాలి అని చెప్తున్నారు. సో అంటే అమ్మాయిలు అంటేనే ఏడుస్తారనే నోషన్ స్టీరియో టైప్ ఉందన్నమాట. దే ఆర్ రౌడీ అంటే బాయ్స్, గర్ల్స్ కూడా రౌడీస్గా ఉంటారు. సో డ్యాన్స్ పెయింటింగ్ బాయ్స్ చేస్తారు, గర్ల్స్ చేస్తారు. మనకి ఫేమస్ క్లాసికల్ డ్యాన్సర్స్ బాయ్స్ కూడా జెంట్స్ కూడా ఉన్నారు. దే ఆర్ నాటి గర్ల్స్ కూడా నాటి ఉంటారు, ఫిజికలీ స్ట్రాంగ్. సో చాలామంది మనకి ఒలింపిక్ వరకు కూడా ఉమెన్ ఉన్నారనమాట. సో ఇక్కడ బోత్ జెండర్స్ స్ట్రాంగ్గానే ఉండొచ్చు. దే ఆర్ సాఫ్ట్ స్పోకెన్ అండ్ జెంటిల్. సో ఇక్కడ అమ్మాయిలు మాత్రమే సాఫ్ట్ స్పోకెన్ అండ్ జెంటిల్గా ఉండాలని లేదు, అబ్బాయిలు కూడా సాఫ్ట్గా మాట్లాడవచ్చు, జెంటిల్గా కూడా ఉండొచ్చు. వాళ్ళ బిహేవియర్ చాలామంది సాఫ్ట్గా ఉండొచ్చు అబ్బాయిలు కూడా, వాళ్ళ పేరెంటింగ్ బట్టి కానీ వాళ్ళు పెరిగిన విధానం బట్టి కానీ. సో వాళ్ళు రఫ్గా ఉండకుండా వాళ్ళ బిహేవియర్ చాలా సాఫ్ట్గా ఉండొచ్చు, ఇంట్రోవర్ట్ అలా టైప్ ఆఫ్ ఉండొచ్చు. దే ఆర్ వెల్ బిహేవ్డ్. బాయ్స్ గర్ల్స్ మాత్రమే కాదు వెల్ బిహేవ్ చేసేది, బాయ్స్ కూడా చాలా వెల్ బిహేవ్ చేస్తుంటారు. ఇఫ్ యూ టేక్ ద స్టేట్మెంట్ దే డోంట్ క్రై, యూ విల్ సీ దట్ ఈజ్ క్వాలిటీస్ దట్ ఈస్ జనరల్ అసోసియేటెడ్ విత్ బాయ్స్ అండ్ మెన్. సో ఇది ఈక్వాలిటీ మీన్ ఇప్పుడు పైన డిస్కస్ చేసినవన్నీ జనరల్గా అమ్మాయిలకి అబ్బాయిలకి నేను చెప్పాను. సో ఇవి అందరికీ కూడా ఉండిండొచ్చు అనమాట. సో ఆ స్టీరియో టైప్ మనము అమ్మాయిలు మాత్రమే ఏడుస్తారు, ఎమోషనల్గా ఉంటారు, కుకింగ్ చేస్తారు, ఇలాంటి స్టీరియో టైప్స్ని వీటిని మనం స్టీరియో టైప్స్ అంటాం అనమాట. సో దే డోంట్ క్రై అనేది ఒక స్టీరియో టైప్ అనమాట. మెన్ మాత్రమే, అబ్బాయిలు ఏడవరు, అసలు ఏడ్చినా కానీ స్ట్రాంగ్గా ఉంటారు ఎందుకంటే. సో అబ్బాయిలు ఏడవరు, దే డోంట్ క్రై అంటే ఇది స్టీరియో టైప్ ముందుగానే మనకి మెన్కి కన్సిడర్ చేస్తాము, కానీ కాదు. సో యాజ్ బేబీస్ ఆర్ చిల్డ్రన్ వెన్ బాయ్స్ ఫాల్ అండ్ హర్ట్ దెమ్సెల్వ్స్ దేర్ పేరెంట్స్ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫెన్ కన్సోల్ దెమ్ బై సేయింగ్ డోంట్ క్రై యు ఆర్ ఎ బాయ్. సో ఎప్పుడైనా చిన్నప్పుడు కింద పడినా బాయ్స్ ఆర్ బ్రేవ్, డోంట్ క్రై అని చెప్పి యు ఆర్ ఎ బాయ్, ఓ అబ్బాయి వేడకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్తారు అనమాట. సో ఇదొక స్టీరియో టైప్. యాజ్ చిల్డ్రన్ గ్రో అప్ దే స్టార్ట్ బిలీవింగ్ దట్ బాయ్స్ డోంట్ క్రై. సో అలా చిన్నప్పుడు చెప్పిన తర్వాత ఆ స్టీరియో టైప్ వాళ్ళ పిల్లలకి కూడా ఎక్కించిన ద్వారా సో బాయ్స్ ఏడవరని వాళ్ళకు స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఇఫ్ ఎ బాయ్ ఫీల్స్ లైక్ క్రయింగ్ ఇస్ టైప్స్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ డూయింగ్ సో. సో బాయ్స్ ఏడవకపోతే వాళ్ళు ఏడవాల్సిన సిచ్యువేషన్ వచ్చినా కానీ ఏడుకున్నట్లా స్టాప్ చేస్తారన్నమాట, వాళ్ళని కంట్రోల్ చేసుకుంటారు. హీ ఆల్సో బిలీవ్స్ దట్ క్రయింగ్ ఈజ్ అ సైన్ ఆఫ్ వీక్నెస్. సో ఏడవడం అనేది వీక్నెస్ సైన్గా భావిస్తారనమాట. సో ఈవెన్ తో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ సమ్టైమ్స్ వాంట్ టు క్రై, ఎస్పెషల్లీ ఇఫ్ దే ఆర్ యాంగ్రీ ఆర్ ఇన్ పెయిన్. As they grow older boys learn or teach themselves not to cry. If a grown boy cries, then he feels that others will either tease him or laugh at him, and so he stops himself from doing so in front of others. సో బాయ్స్ ఏడ్చినారంటే వాళ్ళు బాయ్స్ టీజ్ చేస్తారని చెప్పి ఇతర స్టూడెంట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, సో అందుకే వాళ్ళు ఏడవడానికి ప్రిఫర్ చేయరు. దిస్ వే ద బాయ్స్ అండ్ ద గర్ల్ అండ్ దిస్ ఈస్ హౌ గర్ల్స్ ఆర్. This is a statement we hear constantly and accept without even thinking. We start believing that each one of us must have accordingly. We fit all boys and girls in
అండ్ ఇమేజ్ దట్ సొసైటీ క్రియేట్స్ అరౌండ్ అస్. సో మన సొసైటీ క్రియేట్ చేసిన ఇమేజ్కి అందరు బాయ్స్ని గర్ల్స్ని ఫిట్ చేయాలని చూస్తుంటారు అనమాట. సో దెన్ టేక్ అదర్ స్టేట్మెంట్స్ సచ్ యాజ్ దే ఆర్ సాఫ్ట్ అండ్ జెంటల్, దే ఆర్ వెల్ బిహేవ్డ్. సో ఇది నోషన్ జనరల్గా గర్ల్స్కి అప్లై చేస్తుంటారు. సో ఇది ఒక టైప్ ఆఫ్ స్టీరియో టైప్ అంటాం. గర్ల్స్ మాత్రమే సాఫ్ట్గా ఉంటారు అన్నది, బాయ్స్ కూడా ఉంటారు. వెన్ వి ఫిక్స్ పీపుల్ ఇంటూ వన్స్ ఇమేజ్ వి క్రియేట్ ఏ స్టీరియో టైప్. సో పీపుల్ని ఒక ఇమేజ్లో ఫిక్స్ చేయాలనుకుంటే దాన్ని మనం స్టీరియో టైప్ అంటాం. వి క్రియేట్ ఏ స్టీరియో టైప్. అండ్ పీపుల్ సే దట్ దోస్ హూ బిలాంగ్ టు ఏ పర్టికులర్ కంట్రీ, రిలీజన్, సెక్స్, రేస్ ఆర్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఆర్ స్టింగి, లేజీ, క్రిమినల్ ఆర్ డమ్. సో పర్టికులర్ ట్రైబ్ పీపుల్ వాళ్ళు మాత్రమే దొంగతనాలు చేస్తారు, వాళ్ళే మర్డర్స్ చేస్తారు అంటే అదొక స్టీరియో టైప్ అనమాట, డమ్నెస్ అనమాట అది. అలాగే ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి సరిగా లేదు కాబట్టి వాళ్ళు ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం అన్నది కూడా స్టీరియో టైపే. పర్టికులర్ కంట్రీ కానీ, రిలీజన్ కానీ, సెక్స్ ఏదైనా కానీ వాళ్ళ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ పైన వాళ్ళు స్టింగి, లేజీ, క్రిమినల్ డమ్ అని చెప్తే అది ఈ స్టీరియో టైప్స్ యూస్ చేస్తే అంటే ఒక ప్రీ నోషన్ పెట్టుకొని చెప్తారనమాట. అదే స్టీరియో టైప్. దే ఆర్ స్టింగి, జనరస్ పీపుల్ ఎవ్రీవేర్, ఇన్ ఎవ్రీ కంట్రీ అండ్ ఎవ్రీ రిలీజన్, ఎవ్రీ గ్రూప్, విచ్ ఆర్ పూర్. సో అమెరికా మోస్ట్ డెవలప్డ్ కంట్రీ, సుపీరియర్ కంట్రీ అని చెప్తారు. సో అమెరికాలో దొంగతనాలు జరగట్లేదా, మర్డర్స్ జరగట్లేదా, గన్ కల్చర్ ఎక్కువగా ఉండట్లేదా. సో ఎవ్రీడే ఏదో ఒక స్కూల్లోకి వెళ్ళి సైకో వాళ్ళు గన్ యూస్ చేసి పిల్లల్ని చంపేస్తున్నారు అంటే అక్కడ క్రైమ్ జరగట్లేదా. సో పర్టికులర్ రీజన్, పర్టికులర్ కంట్రీ, పర్టికులర్ పీపుల్ మాత్రమే ఇలా చేస్తారనేది స్టీరియో టైప్ అనమాట. Stereotypes just stop us from looking at each person as a unique individual with his or her own special qualities and skills that are different from others. They fit large numbers of people into only one pattern or type. Stereotype affects all of us as they are prevent us from doing certain things and that we might otherwise be good at. సో స్టీరియో టైప్స్ కొన్ని పనులు చేయడానికి మన ఆపుతున్నారు అనమాట. మనం ఏదో మంచి పనులు చేయాలన్నా కూడా కొన్ని స్టీరియో టైప్స్ ఆపుతుంటాయి అనమాట. సో పీపుల్ సే ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్. సో ఇక్కడ మనకి హ్యాండిక్యాప్డ్ పీపుల్ చూపించారు, పీపుల్ విత్ డిసేబిలిటీ, సో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. సో సారీ ఫర్ దాట్. చిల్డ్రన్ యూ సీ ఇన్ ఇలిస్ట్రేషన్స్ వర్ సీన్ యాజ్ డిజేబుల్డ్గా ఉన్నారు. ఈ టర్మ్ని చేంజ్ చేసి వాళ్ళు చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అని చెప్పారనమాట. సో మెన్షన్ చేయాలని చెప్పి చేంజ్ చేశారు. కామన్ స్టీరియోటైప్స్ అబౌట్ దెమ్ ఇన్ గివెన్ ఇన్ లార్జ్ లెటర్స్, their own feelings and thoughts to are given. సో వాళ్ళ పైన ఉన్న స్టీరియోటైప్స్ చూస్తే మనకి పీపుల్ ఈ విధంగా అంటారు అనమాట. సో పీపుల్ విత్ స్పెషల్ నీడ్స్ని లింప్, లిస్ప్ అండ్ దిస్ అండ్ మోర్. సమ్టైమ్స్ ఐ ఫీల్ సో సాడ్ అండ్ సో ఫోక్స్ మేక్ ఫన్, ఇట్స్ నథింగ్ న్యూ, ఇఫ్ యూ ఆర్ ఐ వాట్ వుడ్ యూ డూ. సో చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళను టీజ్ చేస్తారు, ఫన్ చేస్తారు అని చెప్పేసి కుంటోడని ఇలా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కుంటోడు గుడ్డోడని ఇలా పీపుల్ విత్ స్పెషల్ నీడ్స్ని వాళ్ళని టీజ్ చేస్తుంటారు అని చెప్పేసి ఈ విధంగా బాధపడుతుంటాడు. స్పెషల్ విత్ యూ లుక్ సో డిఫరెంట్. సో ఇలా ఐ ఎమ్ ఏ పర్సన్ ఐ ఫీల్ షై ఫ్రమ్ స్టేరింగ్ ఐస్ ఐ వాంట్ టు హైడ్. సో పీపుల్ అందరూ కూడా ఒక పీపుల్ విత్ స్పెషల్ నీడ్స్ని స్టేర్ చేస్తూ ఇలా ఉన్నాడు ఏంటి అని సో డిఫరెంట్గా చూస్తే ఆ పర్సన్ షైగా ఫీల్ అవుతారు అనమాట. ఈజ్ హర్ మైండ్ ఓకే, జస్ట్ బికాస్ మై లంగ్స్ ఆర్ వాబ్లీ పీపుల్ థింక్ మై మైండ్ ఈజ్ వాబ్లీ టూ. సో తన కాళ్ళు వంకర ఉన్నాయని చెప్పేసి తన మైండ్ కూడా వంకర ఉందని చెప్పేసి కొంతమంది ఫీల్ అవుతుంటారు. అలా కాదు, తన మైండ్ చాలా క్రియేటివ్ అని చెప్పేసి తన పెయింటింగ్ కూడా చేయగలదని ఇక్కడ నిరూపిస్తుంది అనమాట. సో ఇవి ఒక పీపుల్ విత్ స్పెషల్ నీడ్స్లో జనరల్గా వేరే వాళ్ళని టీచ్ చేస్తుంటే వీళ్ళు అలా టీచ్ చేయడం వల్ల వీళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు. అలాగే వీళ్ళు బాడీ మాత్రమే ఫిజికల్గా డిసేబుల్ ఉంది, కానీ వాళ్ళ మైండ్, వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ థాట్స్ డిసేబుల్ కాదని వాళ్ళ ఫీలింగ్ అనమాట. డిస్కస్ వాట్ దీస్ డిఫరెన్సెస్ ఆర్ షేయింగ్ అబౌట్ స్టీరియోటైప్స్ రిగార్డింగ్ దెమ్ అండ్ వై. సో వాళ్ళకి స్పెషల్ పీపుల్కి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్కి స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఉండాలి, స్పెషల్ స్కూల్స్ కూడా ఉండాలి వాళ్ళ కోసం. సో వాళ్ళకి ట్రావెలింగ్ కూడా డిఫికల్ట్గా ఉంటుంది. అలాగే బేసిక్ ఎమ్యూనిటీస్ అయిన వాష్రూమ్స్ ఇలాంటివి యూస్ చేయడం కూడా డిఫికల్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి స్పెషల్గా స్కూల్స్ సపరేట్గా కట్టించకపోయినా స్కూల్స్లోనే వాళ్ళకి స్పెషల్ టాయిలెట్స్, పీపుల్ విత్ స్పెషల్ నీడ్స్కి టాయిలెట్స్, అలాగే వాళ్ళకి ట్రావెలింగ్కి కూడా స్టెప్స్లో కూడా చాలా చోట్ల మరి చాలా బిల్డింగ్స్లో ఇండియాలో ఇప్పటికీ కూడా స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్కి ట్రావెల్ చేయడానికి వీల్ చైర్స్ వాళ్ళ
వీల్ చైర్స్ తీసుకోవడానికి కూడా డిఫికల్ట్గా ఉంటుంది, అన్ని స్టెప్సే ఉంటాయి, ఆ ట్రావెలింగ్ ఫెసిలిటీ కూడా ఉండదు వాళ్ళకి. సో ఇంకా అంటే వాళ్ళ టైప్ అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించేంత కన్స్ట్రక్షన్స్ జనరల్గా ప్రైవేట్ బిల్డింగ్స్లో కన్స్ట్రక్షన్ చేయకపోయినా పబ్లిక్ ప్లేసెస్లో ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళకి స్పెషల్ ట్రాక్ ఉండాలి, పీపుల్ విత్ స్పెషల్ నీడ్స్కి స్టెప్స్తో పాటు లిఫ్ట్తో పాటు స్పెషల్ ట్రాక్ ఉండదు స్టెప్స్ పక్కన. అప్పుడే వాళ్ళకి ఈక్వల్గా వాళ్ళని కూడా ట్రీట్ చేసినట్టు ఉంటుంది. హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో కూడా బిల్డ్ చేయాలి. As they grow older, boys learn to teach themselves not to cry if you're grown by. సో ఇది చూసాము. సో సాఫ్ట్ అండ్ జెంటిల్గా ఉంటారు గర్ల్స్ మాత్రమే అని చెప్పేసి అలాగే ఒక కంట్రీకి, ఒక రిలీజియన్కి, సెక్స్ రేస్ పైన చూసి, ఎకనామిక్ బ్రాండ్ని చూసి వాళ్ళు డమ్ క్రిమినల్ అని చెప్పలేము. సో నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీ అండ్ డిస్క్రిమినేషన్ చూస్తారు. డిస్క్రిమినేషన్ హ్యాపెన్స్ వెన్ పీపుల్ యాక్ట్ ఆన్ దేర్ ప్రిజుడిస్ ఆర్ స్టీరియోటైప్స్. సో ప్రిజుడిస్ అంటే ఏంటి చూసాం, స్టీరియోటైప్ అంటే ఏం చూసాం. స్టీరియోటైప్ అంటే ప్రీజుడిస్ అంటే ప్రీ నోషన్ అనమాట, అంటే ముందు, ప్రీ అంటే ముందు అని, జుడిస్ అని జడ్జి చేయడం, జడ్జి చేయడం పీపుల్ని. సో ఆ ఊర్లో అందరు దొంగలే, ఆ ఊర్లో అందరూ ఇన్ఫీరియర్, మనకంటే తక్కువ వాళ్ళు, మనకంటే తక్కువ రిలీజియన్ అని జడ్జి చేయడము. స్టీరియోటైప్ అంటే ఇట్లా బాయ్స్ మాత్రమే స్ట్రాంగ్ ఉంటారు, గర్ల్స్ మాత్రమే వంట చేయాలి, గర్ల్స్ సాఫ్ట్ ఉంటారు, వాళ్ళు ఎక్కువ ఎమోషనల్, ఇలాంటివి స్టీరియోటైప్స్ అనమాట. ఇది ప్రిజుడిస్ అండ్ స్టీరియోటైప్. ఈ రెండుని పీపుల్ పైన యాక్ట్ చేసినప్పుడు డిస్క్రిమినేషన్ వస్తుందన్నమాట. ఇఫ్ యూ డూ సంథింగ్ టు పుట్ అదర్ పీపుల్ డౌన్, ఇఫ్ యూ స్టాప్ దెమ్ ఫ్రమ్ టేకింగ్ పార్ట్ ఇన్ సర్టెన్ యాక్టివిటీస్ అండ్ టేకింగ్ అప్ జాబ్స్, ఆర్ స్టాపింగ్ దెమ్ ఫ్రమ్ లివింగ్ ఇన్ సర్టెన్ నైబర్హుడ్స్, ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ టేకింగ్ వాటర్ ఫ్రమ్ ద సేమ్ వెల్ ఆర్ హ్యాండ్ అ పంప్, or not allow them to drink tea in the same cups or glasses, otherwise you are discriminating against them. So సర్టన్ క్యాస్ట్ పీపుల్ సేమ్ గ్లాసెస్లో తాగకూడదు, ఆ సేమ్ వెల్ని యూజ్ చేయకూడదు, హ్యాండ్ పంప్ యూజ్ చేయకూడదు అని ప్రివెంట్ చేయడము. అలాగే సర్టన్ జాబ్స్ని వాళ్ళు కొంతమందికి మాత్రమే స్పెషల్గా ఉంచడం, కొంతమందికి అసలు ఆ జాబ్స్ని అందుకోకుండా చేయడము, ఇలాంటివన్నీ కూడా డిస్క్రిమినేషన్ అనమాట. సో discrimination takes place because of several reasons. You probably recall from the previous chapter, Samir though were different from each other in many ways. సో ప్రీవియస్ చాప్టర్లో మనం చూసాము సమీర్ తో డిఫరెంట్ రిలీజియస్ అయినా, నేమ్స్ ఏమైనా డిఫరెంట్ రిలీజియస్, డిఫరెంట్ కల్చరల్కి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. ఎగ్జాంపుల్, దే బిలాంగ్ టు డిఫరెంట్ రిలీజన్స్. సో డిఫరెంట్ రిలీజన్ సంబంధించిన వాళ్ళు. దిస్ ఈస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ హౌఎవర్ దిస్ డైవర్సిటీ కెన్ ఆల్సో బి సోర్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్. గ్రూప్స్ ఆఫ్ పీపుల్ హూ మే స్పీక్ ఏ సర్టెన్ లాంగ్వేజ్, follow a particular religion, live in specific regions, etc. may be discrimination against their customs or practice may be seen as inferior. సో సమీర్ నేమ్ ఒకటైనా వాళ్ళు డిఫరెంట్ కల్చర్కి సంబంధించిన వాళ్ళు, డిఫరెంట్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. సో ఇది ఒక టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్కి దారి చేయొచ్చు అనమాట. అంటే సర్టెన్ పీపుల్, సర్టెన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు, సర్టెన్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మాత్రమే ఇన్ఫీరియర్ అని చెప్పేసి వాళ్ళపైన డిస్క్రిమినేషన్ చేయొచ్చు. సో అనదర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద టూ సమ్మిట్స్ వాస్ ఇన్ దేర్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్. సో ఒకరేమో పూర్, రోడ్ పైన న్యూస్ పేపర్ అంటున్నారు, ఇంకొకరేమో రిచ్, స్కూల్కి వెళ్ళడం, స్కూలింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇది అంటే రిచ్ పూర్ అనేది డైవర్సిటీ కాదు, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వే ఆఫ్ లివింగ్ కాదు, డైవర్సిటీ కాదు, బట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అంటే ఒకరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ లేవు, దాన్ని ఇన్ఈక్వాలిటీ అంటాం. పీపుల్ హూ ఆర్ పూర్ డోంట్ హ్యావ్ ద రీసోర్సెస్ ఆర్ ద మనీ టు మీట్ బేసిక్ నీడ్స్ ఆఫ్ ఫుడ్, క్లోతింగ్ అండ్ షెల్టర్. సో బేసిక్ నీడ్స్ ఆఫ్ పూర్ పీపుల్కి బేసిక్స్ నీడ్స్ అయిన ఫుడ్, రోటీ కపడా మకాన్ అంటాం కదా, ఫుడ్, క్లాతింగ్ అండ్ షెల్టర్, ఇవే లేవు అనమాట వాళ్ళకి. సో దే ఎక్స్పీరియన్స్ డిస్క్రిమినేషన్ ఇన్ ఆఫీసెస్, హాస్పిటల్స్, ఇన్ స్కూల్స్ వేర్ దే వర్ ట్రీటెడ్ బ్యాడ్లీ బికాస్ దే ఆర్ పూర్. సో వాళ్ళు పూర్ కాబట్టి వాళ్ళకి హాస్పిటల్లో డిస్క్రిమినేషన్ ఉంటుంది, స్కూల్స్లో డిస్క్రిమినేషన్ జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి డిస్క్రిమినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. Some people may experience both kinds of discrimination. They are poor and they belong to groups whose culture is not valued. Tribals, some religious groups and even particular religions are discriminated against for one or more of these reasons. In following section we will look at the famous Indian was discriminated against. This will help us understand in the case which caste was used to discriminate against large number of people. So మనం ఒక కేస్ స్టడీ చూస్తాము. సో వాళ్ళ క్యాస్ట్ని బట్టి డిస్క్రిమినేషన్ ఏ విధంగా జరిగిందని. సో దళిత్ అనేది ఒక టర్మ్ అనమాట. దట్ పీపుల్ బిలాంగ్స్ కాల్డ్ లోవర్ క్యాస్ట్ యూజ్ టు అడ్రస్. సో లోవర్ కాస్ట్ సంబంధించిన వాళ్ళ పీపుల్ని దళిత్ అని పిలుస్తారు అనమాట. దళిత్ అనేది అన్టచబుల్ అని మీనింగ్. దళిత్ అనే వర్డ్ మీనింగ్ వచ్చేసి
దే ప్రిఫర్ దిస్ వర్డ్ టు అన్టచబుల్. అన్టచబుల్స్ని దళిత్ అని పిలుస్తారు. సో దళిత్ మీన్స్ హూ హ్యావ్ బీన్ బ్రోకెన్. దళిత్ అంటే బ్రోకెన్ అని మీనింగ్. దిస్ వర్డ్ అకార్డింగ్ టు దళిత్ షో సమ్ సోషల్ ప్రెజర్స్ అండ్ డిస్క్రిమినేషన్ హ్యావ్ బ్రోకెన్ ద దళిత్ పీపుల్. ద గవర్నమెంట్ రిఫర్స్ టు దిస్ గ్రూప్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. సో దళిత్ పీపుల్ని గవర్నమెంట్ షెడ్యూల్ క్యాస్ట్ అని ప్రిఫర్ చేస్తుంది. సో దళిత్ అంటే మీనింగ్ బ్రోకెన్ అని. అన్టచబుల్స్ని దళిత్ అనే టర్మ్తో పిలుస్తారు అన్నమాట, అంటరాని వాళ్ళు అని చెప్పేసి. సో మనకి ఫేమస్ కేస్ వచ్చేసి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. సో కాన్స్టిట్యూషన్ని రాసిన ఆయన. సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్స్ ఆఫ్ ఇండియా షేర్స్ ఫస్ట్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ విచ్ టుక్ ప్లేస్ ఇన్ 1901. 9 years ఓల్డ్ ఉన్నప్పుడు ఈయన బ్రదర్స్ కజిన్స్తో కలిసి వాళ్ళ నాన్నని మీట్ అవ్వడానికి కొరియాగాన్ వెళ్ళారు. అది మహారాష్ట్రలో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో లాంగ్ డిడ్ వి వెయిట్ బట్ నో వన్ టర్న్డ్ అప్. అన్ అవర్ ఎలాప్స్డ్ అండ్ ద స్టేషన్ మాస్టర్ కేమ్ టు ఎంక్వైరీ. సో స్టేషన్ నుంచి ట్రైన్ నుంచి దిగాక సో 1 hour వెయిట్ చేసినా కానీ ఎవరు కనిపించలేదన్నమాట వాళ్ళని పికప్ చేసుకోవడానికి. సో స్టేషన్ మాస్టర్ వచ్చి వాళ్ళని ఎంక్వైరీ చేశారు. సో వాళ్ళని టికెట్స్ అడిగారు. వాళ్ళు చూపించిన తర్వాత ఎందుకు వరీ అవుతున్నారని చెప్పి వీ టారీడ్ అండ్ వీ టోల్డ్ హిమ్ దట్ వీ వర్ బౌండ్ టు కొరియాగన్ అండ్ ఫ్రమ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫాదర్ ఆర్ హిస్ సర్వెంట్ టు కమ్ బట్ నెదర్ హ్యాడ్ టర్న్డ్ అప్ అండ్ దట్ వీ డి నాట్ నో హౌ టు రీచ్ కొరియాగన్. సో మేము కొరియాగన్కి వెళ్ళాలి, మా ఫాదర్ కానీ సర్వెంట్ కానీ రాలేదు. సో మేము కొరియాగన్కి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాం అని చెప్పారు. సో వీ వర్ వెల్ డ్రెస్డ్ చిల్డ్రన్ ఫ్రమ్ అవర్ డ్రెస్సెస్ అవర్ టాక్ నో వన్ కుడ్ మేక్ అస్ దట్ వీ వర్ చిల్డ్రన్ ఫ్రమ్ అన్టచబుల్స్. సో అన్టచబుల్ పీపుల్గా వాళ్ళు లేరనమాట, వాళ్ళు బాగా నీట్గా వెల్ డ్రెస్సెడ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు అన్టచబుల్స్గా కాదనుకున్నారు ఆయన. ఇండీడ్ ద స్టేషన్ మాస్టర్ వాస్ క్వైట్ షూర్ వీ వర్ బ్రాహ్మిన్ చిల్డ్రన్. సో ఈ స్టేషన్ మాస్టర్ బ్రాహ్మిన్ చిల్డ్రన్ అనుకున్నారు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ని చూసి. ఆయన నీట్గా క్లీన్గా డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల. అండ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ టచ్డ్ అట్ ద ప్లైట్ ఇన్ విచ్ హీ ఫౌండ్ us as is usual among the Hindus. The station master asked us who we were. Without a moment's thought I blurted out that we are Mahars. సో ఎవరు మీరు అని అడిగాడు. ఆయన ఎప్పుడు మహర్స్ అని. సో మహర్స్ అనేది వన్ ఆఫ్ ద కమ్యూనిటీ విచ్ వేర్ ట్రీటెడ్ యాజ్ అన్టచబుల్స్ ఇన్ ద బాంబే ప్రెసిడెన్సీ. అప్పుడున్న బాంబే ప్రెసిడెన్సీలో మహర్స్ అన్టచబుల్స్. హీ వాజ్ స్టన్డ్, హిస్ ఫేస్ అండర్వెంట్ సడన్ చేంజ్. సో స్టన్ అయిపోయాడు. ఫేస్లో అప్పటి వరకు బాగా మాట్లాడింది, సడన్ చేంజ్ అనిపించింది. వీ కుడ్ సీ దట్ హీ వాజ్ పవర్డ్ బై ఎ స్ట్రేంజ్ ఫీలింగ్ ఆఫ్ రిపల్షన్. సో ఫేస్ చిరాగ్గా పెట్టుకున్నాడు. యాజ్ హీ హ్యాడ్ మై రిప్లై హీ వెంట్ అవే టు హిస్ రూమ్ అండ్ వీ స్టూడ్ వేర్ వీ వర్. సో ఆయన రూమ్కి వెళ్ళిపోయాడు ఆ మాట వినగానే మహారాజ్ చెప్పగానే. సో 15 to 20 minutes తర్వాత మళ్ళీ సన్న ఆల్మోస్ట్ సెట్ అవుతుంది, అంటే ఈవినింగ్ అయిపోయింది, చీకటి పడుతుంటే ఇంకా వాళ్ళ ఫాదర్ రాలేదు, సర్వెంట్ కానీ రాలేదు. సో స్టేషన్ మాస్టర్ వదిలేసి రూమ్లోకి వెళ్ళిపోయాడు. వీ వర్ క్వైట్ bewildered and the joy and happiness which were felt at the beginning of the journey gave way to feeling of extreme sadness. సో వీళ్ళు జర్నీ స్టార్ట్ చేసినప్పుడు బాగానే హ్యాపీగా ఉన్నారు, కానీ సో ఇప్పుడు వాళ్ళు అక్కడే స్టక్ అయిపోయినందుకు చాలా ఎక్స్ట్రీమ్ సాడ్నెస్ ఫీల్ అవుతున్నారు అన్నమాట. ఆఫ్టర్ అన్ అవర్, సో ఒక అవర్ తర్వాత స్టేషన్ మాస్టర్ మళ్ళీ తిరిగి వచ్చారు. అండ్ తర్వాత ఏం చేయాలో చెప్పాడనమాట. వి సెడ్ దట్ ఇఫ్ యూ కుడ్ గెట్ ఏ బుల్లక్ కార్ట్ అండ్ హైర్ వీ వుడ్ గో టు కొరియాగన్. సో మాకు ఎద్దుల బండి మాట్లాడితే మేము కొరియాగన్కి వెళ్ళిపోతామని చెప్పి అడిగాడు అనమాట. ఇట్ వాజ్ నాట్ వెరీ ఫార్, వీ వుడ్ లైక్ టు స్టార్ట్ స్ట్రైట్ అవే. దెర్ ఆర్ మెనీ బుల్లక్ కార్స్ ఫ్లయింగ్ ఫర్ హైర్. సో అక్కడ చాలామంది ఎద్దుల బండ్లు ఉన్నాయన్నమాట. అప్పట్లో వెహికల్స్, ఇంజిన్ వెహికల్స్ ఇవన్నీ లేవు కదా, సో అప్పుడు బండ్లోనే వెళ్ళారు. సో అవి చాలా ఉన్నాయన్నమాట బాడుకి. అయినా కానీ సో మేము మహర్స్ కార్ట్ వాళ్ళని అడిగాము ఇట్లా మమ్మల్ని తీసుకెళ్ళాలని చెప్పేసి, వాళ్ళు మమ్మల్ని టచ్ చేస్తేనే పొల్యూట్ అయిపోతామని చెప్పేసి వాళ్ళు ఎవరు కూడా డేర్ చేయట్లేదు మమ్మల్ని తీసుకోవడానికి వెళ్ళడానికి అని చెప్పేసి. We were prepared to pay the double fare, but we found that money did not work. The station master who was negotiating on our behalf stood silent and not knowing what to do. సో వాళ్ళు డబల్ ఫేర్ కూడా, అంటే మిగతా వాళ్ళకంటే ఛార్జ్ ఎక్కువ ఇవ్వడానికి డబల్ ఫేర్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళు బండి ఎక్కితే వాళ్ళు పొల్యూట్ అయిపోతారని చెప్పేసి వాళ్ళు ఎవరు కూడా వెహికల్లో ట్రాన్స్పోర్ట్లో అలౌ చేయట్లేదు అనమాట వాళ్ళు బుల్లక్ కార్ట్లకి. సో స్టేషన్ మాస్టర్ కూడా ఏం చేయాలో తెలియకున్నారు, ఊరికి సైలెంట్గా నిలబడిపోయాడు, వాళ్ళని ఎవరు ఎక్కించుకోవడానికి ముందుకు రాకపోవడంతో. సో ఈ విధంగా ఒక డిస్క్రిమినేషన్, క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అని భీమ్రావ్ అంబేద్కర్ గారు ఫేస్ చేశారనమాట. సో భీమ్రావ్ అంబేద్కర్ గురించి
మనం కొన్ని డీటెయిల్స్ చూద్దాం. సో ఈయన 1891లో 1891లో పుట్టారు, 1956లో చనిపోయారు. సో ఈయన ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్గా కన్సిడర్ చేస్తారు. బెస్ట్ నోన్ లీడర్ దళిత్స్కి ఈయన లీడర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫార్ ద రైట్స్ ఆఫ్ దళిత్ కమ్యూనిటీ. సో దళిత్ కమ్యూనిటీస్ అన్నిటికీ రైట్స్ ఉండాలి వాళ్ళకి అని చెప్పేసి ఫాట్ చేశారనమాట. ఫ్రీడమ్ స్ట్రగుల్తో వాటితో పాటు వీళ్ళకి దళిత్స్ కూడా డిస్క్రిమినేట్ అవుతున్నారు అని చెప్పేసి ఫాట్ చేస్తారు. ఈ మహార్ కాస్ట్లో పుట్టాడు ఈయన. ఏదైతే బాంబే ప్రెసిడెన్స్లో అన్టచబుల్గా కన్సిడర్ చేసేవాళ్ళు. సో మహర్స్ అనేది పూర్ ఓన్డ్ నో ల్యాండ్, చిల్డ్రన్ బోర్న్ టు దెమ్ ఆల్సో హ్యాడ్ టు డూ ద వర్క్ దేర్ పేరెంట్స్ డిడ్. సో మహర్స్ చాలా పేదవాళ్ళుగా ఉండేవాళ్ళు, ల్యాండ్ ఏమి ఉండేది కాదు. సో వీళ్ళు పుట్టిన పిల్లలు కూడా వాళ్ళు పని చేయాల్సి వచ్చేది. వాళ్ళ పేరెంట్స్ ఏ కూలి పని అయితే చేసేవాళ్ళో అదే చేయాల్సి వచ్చేది. దే లివ్డ్ ఇన్ స్పేసెస్ అవుట్ సైడ్ ద మెయిన్ విలేజ్, నాట్ అలౌడ్ ఇన్ టు ద విలేజ్. సో విలేజ్కి ఊరు అవతల ప్లేస్లో ఉండాల్సి వచ్చేది, ఊర్లోకి అలౌ చేసేవాళ్ళు కాదనమాట. డాక్టర్ అంబేద్కర్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ హిస్ క్యాస్ట్ హూ కంప్లీటెడ్ హిస్ కాలేజ్ ఎడ్యుకేషన్ వెంట్ టు ఇంగ్లాండ్ టు బికమ్ ఏ లాయర్. కాలేజ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి లాయర్గా అవ్వడానికి ఇంగ్లాండ్కి వెళ్ళారనమాట. ఈ ఎంకరేజ్ దళిత్స్ టు సెండ్ ద చిల్డ్రన్ టు స్కూల్ అండ్ కాలేజ్. హీ ఆల్సో అర్జ్ దళిత్స్ టు టేక్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ ఆర్డర్ టు మూవ్ అవుట్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్. సో దళిత్ కమ్యూనిటీ అన్నిటిని కూడా ఆయన పిలిపించాడు. వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించండి, కాలేజెస్ పంపించండి, అలాగే మంచి జాబ్ సెక్యూర్ చేసుకోండి గవర్నమెంట్ పోస్ట్లో, గవర్నమెంట్ జాబ్స్లో అన్నిట్లోనూ. సో దాని ద్వారా క్యాస్ట్ సిస్టమ్ నుంచి మీరు బయటపడతారు అని పిలుపునిచ్చారు అనమాట. హీ లెడ్ మెనీ ఎఫర్ట్స్ ఆఫ్ దళిత్స్ టు గెయిన్ ఎంట్రీ టు టెంపుల్స్. సో దళిత్స్ని కూడా అన్టచబుల్స్ అని చెప్పేసి టెంపుల్ ఎంట్రీ ఇచ్చేవాళ్ళు కాదు. సో టెంపుల్ కూడా వాళ్ళు ఎంట్రీ ఇవ్వాలని ఈయన ఫాట్ చేశారు. లేటర్ ఇన్ లైఫ్ హీ కన్వర్టెడ్ టు బుద్ధిజం ఇన్ హీ సర్చ్ ఫర్ ఎ రిలీజియన్ దట్ ట్రీటెడ్ మెంబర్స్ ఈక్వల్లీ. సో ఈయన బుద్ధిజం కన్వర్ట్ అయ్యాడు, ఈక్వల్గా బుద్ధిజంలో అందరూ ఈక్వల్గా ట్రీట్ చేస్తారని చెప్పేసి. అంబేద్కర్ బిలీవ్ దట్ దళిత్స్ మస్ట్ ఫైట్ క్యాస్ట్ సిస్టమ్ అండ్ వర్క్ టువర్డ్స్ ఎ సొసైటీ బేస్డ్ ఆన్ రెస్పెక్ట్, నాట్ జస్ట్ ఫర్ ఎ ఫ్యూ బట్ ఫర్ ఆల్ పర్సన్స్. సో దళిత్స్ అందరికీ ఏం చెప్పాడంటే, ఈ క్యాస్ట్ సిస్టమ్ నుంచి బయటపడి అందరూ సొసైటీ అంతా కూడా ఏదో కొద్దిమందికి సొసైటీలో కొద్దిమందికి రెస్పెక్ట్ ఇవ్వకుండా అందరికి సొసైటీ ఈక్వల్గానే చూడడానికి దళిత్ పీపుల్ ఫైట్ చేయాలని చెప్పేసి పిలిపించాడని చెప్పి. Imagine how difficult it would be if people could not move easily from one place to other. How insulting and hurtful it is to have the people move away, refuse to touch you or allow you to drink water from the sources as they do. This is called discrimination. సో ఒక సర్టెన్ క్యాస్ట్ పీపుల్ని వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్గా ఉండేది కాదు. ఏదైతే విలేజ్ పీపుల్ వాళ్ళు ఊరవతలు ఉండాల్సి వచ్చేది. అలాగే ఊర్లో వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు చెప్పులు వదిలేసి మెయిన్ రిలీజియన్ వాళ్ళు బిగ్ క్యాస్ట్ వాళ్ళ ముందు ఇంటి ముందులు కూడా వాళ్ళు చెప్పులు వేసుకోవడానికి అలో లేదనమాట. వాళ్ళు చెప్పులు విడిచి చేతిలో పట్టుకొని వెళ్ళేవాళ్ళు అనమాట అప్పట్లో. సో ఈ టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఉండేది. అదే మనకి చేయమని చెప్పేసి మనం ఎంత అవమానకరంగా ఫీల్ అయ్యేవాళ్ళం, తల ఎత్తుకొని కూడా చూపించలేకపోయాం వేరే వాళ్ళకి. ఆ విధంగా డిస్క్రిమినేషన్ ఫేస్ చేసిండే మనం. కానీ ఇప్పుడు మనకి రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్, అలాగే మన ఫ్రీడమ్ ఫైటర్స్ స్ట్రగుల్స్ వల్ల ఈ అన్టచబిలిటీ ఇవన్నీ కూడా తగ్గుమడినాయి. ఆల్మోస్ట్ 90%, 95% పైన తగ్గిపోయినాయి. ఇప్పటికీ చాలా విలేజెస్లో కొన్ని ఫ్యూ నంబర్స్ విలేజెస్లో కూడా కొంతమంది ఇంకా ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్టే ఉన్నారు ఇంకా. సో క్యాస్ట్ పైన ఈ డిస్క్రిమినేషన్ అనేది ఉంది అనమాట ఇండియాలో స్టిల్. Striving for equality. The struggle for freedom from British rule also included within it the struggle of large groups of people who not only fought against the British but also fought to be treated more equally. సో ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పుడే ఈ స్ట్రగుల్ కూడా మొదలైందనమాట. సో అన్టచబుల్స్ ఫాట్ చేశారు బ్రిటిష్తో పాటు. ఈ బిగ్ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో ఈ అన్టచబుల్స్ అంటే మన దేశంలో మన రాష్ట్రాల్లోనే ఈ అన్టచబిలిటీస్కి ఆపర్చునిటీస్ ఇవ్వలేదని చెప్పేసి దళిత్ పీపుల్ అని డిస్క్రిమినేట్ చేస్తున్నారని చెప్పేసి, అలా కాకుండా అందరూ సమానంగా ఉండే ఒక సొసైటీ కావాలా ఫ్రీడమ్ వచ్చిన తర్వాత అని చెప్పి కూడా ఫైట్ చేశారనమాట. అలాగే దళిత్స్, ఉమెన్, ట్రైబల్, పీజన్స్ వీళ్ళందరూ ఇన్ఈక్వాలిటీస్ పైన ఇన్ఈక్వాలిటీస్ అగెనిస్ట్గా ఫైట్ చేశారనమాట. యాజ్ పాయింటెడ్ అవుట్ ఎర్లియర్, many Dalits organized themselves to gain entry into temples. Women demanded that they should have as much as right to men. సో దళిత్ పీపుల్ అన్టచబుల్స్ అని చెప్పేసి గుళ్ళకి రానిచ్చేవాళ్ళు గారు. ఎంట్రీ ఇంటూ టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్ కూడా జరిగాయి. సో వాళ్ళు సక్సెస్ అయ్యారు.
చాలామందికి ఇప్పుడు అలాంటి డిస్క్రిమినేషన్స్ ఏం లేదు, టెంపుల్కి అందరూ వెళ్ళొచ్చు. అలాగే పీజెంట్స్, రైతులు, ట్రైబల్స్ అందు కూడా వాళ్ళ రైట్స్ కోసం ఫాట్ చేశారు. అలాగే మనీ లెండర్స్ వాళ్ళని గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళని ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ చూపించి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి వాళ్ళపైన కూడా ఫైట్ చేస్తారనమాట ఈక్వాలిటీ కోసం. When India became a nation in 1947, our leaders too were concerned about the different kinds of inequalities that existed. Those who wrote the Constitution of India, a document that laid out the rules by which the nation would function, were aware of the ways in which discrimination had been practiced in our society and how people had struggled against this. So many leaders of these struggles, such as Dr. Ambedkar, had also fought for the rights for Dalits. సో 1947 మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత చాలామంది లీడర్స్కి తెలుసు మన దేశంలో ఎలాంటి డిస్క్రిమినేషన్ జరుగుతుందని చెప్పి. సో అలాగే కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు, డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు సో ఈ ఇష్యూస్ అన్నిటిపైన ఫోకస్ చేసి ఒక సమాజం ఎక్కడైతే పీపుల్ అందరూ కూడా ఈక్వల్ రైట్స్తో ఉంటారో సో అలాంటి దాన్ని ఈ మన కాన్స్టిట్యూషన్ ద్వారా నెరవేర్చారనమాట. సో దాంట్లో మెయిన్గా స్ట్రగుల్ పేరు చెప్పుకోదగిన లీడర్ డాక్టర్ అంబేద్కర్ గారు. ఈయన దళిత్ రైట్స్ కోసం ఫైట్ చేశారు. So these leaders set out a vision and goals in the constitution to ensure that all the people of India were considered equal. This equality of all persons is seen as key value that unites us all Indians. Everyone has equal rights and opportunities. Untouchability is seen as a crime and has been legally abolished by law. సో కాన్స్టిట్యూషన్గా అందరినీ ఈక్వల్గా చూస్తుంది, అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటుంది. అన్టచబిలిటీని బ్యాన్ చేసిందనమాట. ఇది అన్టచబిలిటీగా ఎవరైనా ట్రీట్ చేసినా వాళ్ళని అది క్రైమ్గా కన్సిడర్ చేస్తుంది. వాళ్ళు లా ద్వారా వాళ్ళకి పనిష్మెంట్ అనేది జరుగుతుంది. సో పీపుల్ ఆర్ ఫ్రీ టు చూస్ ద కైండ్ ఆఫ్ వర్క్ ది విష్ టు డూ. గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ఓపెన్ అట్ ఆల్. సో పీపుల్ వాళ్ళు ఏ పని చేయాలో, వాళ్ళకి ఏ పని వచ్చో వాళ్ళు ఆ పని చేసుకోవడానికి ఫ్రీడమ్ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ జాబ్స్ కూడా అందరికీ ఉంటుంది, అందరికీ ఓపెన్గా ఉంటాయి. సో రిక్వైర్డ్ క్వాలిఫికేషన్తో ఎవరైనా జాబ్స్ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వచ్చు. ఇన్ అడిషన్ ద కాన్స్టిట్యూషన్ ఆల్సో ప్లేస్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద గవర్నమెంట్ టు టేక్ specific steps to realize this right to equality for poor and other such marginal communities. The writers of the Constitution also that respect for diversity was a significant element in ensuring equality. They felt that people must have the freedom to follow their religion, speak their language, celebrate their festivals and express themselves freely. సో పీపుల్ కాన్స్టిట్యూషన్ రాసేవాళ్ళు పీపుల్కి ఫ్రీడమ్ ఉండాలని చెప్పేసి వాళ్ళు ఏ రిలీజన్ అయినా ఫాలో అవ్వచ్చు, వాళ్ళకి నచ్చే రిలీజన్ని. అలాగే వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడవచ్చు, అలాగే వాళ్ళ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి, అలాగే వాళ్ళు ఏం మాట్లాడాలనుకున్నా సో గవర్నమెంట్కి అగెనిస్ట్గా క్రిటిసైజ్ చేసినా కానీ వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి అని చెప్పేసి ఫీల్ అయ్యారనమాట కాన్స్టిట్యూషనల్ రైటర్స్. సో దాని గుణంగానే కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేస్తారు. సెడ్ దట్ నో వన్ లాంగ్వేజ్, రిలీజియన్ ఆర్ ఫెస్టివల్ షుడ్ బికమ్ కంపల్సరీ ఫర్ ఆల్ టు ఫాలో. సో ఏ పర్టికులర్ రిలీజియన్, లాంగ్వేజ్ కానీ ఫెస్టివల్ కానీ అందరు కంపల్సరీగా చేసుకోవాలని లేదు. ఎవరికి నచ్చింది వాళ్ళ కల్చర్ బేస్ చేసుకొని వాళ్ళు ట్రీట్ చేసుకోవచ్చు, వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవచ్చు. దే సెడ్ దట్ ది గవర్నమెంట్ మస్ట్ ట్రీట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వల్లీ. దేర్ ఫార్ ఇండియా బికమ్ ఏ సెక్యులర్ కంట్రీ. సో అందరూ రిలీజియస్గా అన్ని రిలీజియన్స్కి ఈక్వల్గా ట్రీట్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో అందుకే మనకి ఇండియా అనేది సెక్యులర్ కంట్రీ అయింది, వేర్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్ అండ్ ఫెయిత్స్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ అండ్ ఫాలో దేర్ రిలీజన్ వితౌట్ ఎనీ ఫియర్ ఆఫ్ డిస్క్రిమినేషన్. దిస్ సీన్ యాజ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ అవర్ యూనిటీ దట్ వీ ఆల్ లివ్ టుగెదర్ అండ్ రెస్పెక్ట్ వన్ అనదర్. So these ideals are enshrined in our constitution. This chapter points out that inequalities exist even today. Equality is a value that we have to keep striving for and not something which will happen automatically. People's struggles and positive actions by the government are necessary to make this a reality for all Indians. సో ఈ ఐడియాస్ అన్నీ కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినా కానీ ఇన్ఈక్వాలిటీస్ అనేది ఇప్పటికే ఉంది. ఈక్వాలిటీ అనేది ఒక కాన్స్టిట్యూషన్లో అలా ఉండడం కాదు, ఆటోమేటిక్గా పీపుల్స్లో ఉండాలి, పీపుల్ థాట్స్లో ఉండాలి, పీపుల్ బిహేవియర్స్లో ఉండాలి ఈక్వాలిటీ అనేది. సో అప్పుడే పీపుల్ స్ట్రగుల్స్కి, వాళ్ళ పాజిటివ్ యాక్షన్స్కి రియాలిటీగా ఎప్పుడైతే మన ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళందరూ ఫైట్ చేస్తారో ఈక్వాలిటీ కోసం అప్పుడు నెరవేరుతుంది అనమాట. అదే రియల్ ఇండియాగా మారిపోతుంది. ఇండియా వేర్ ఆల్ ఆర్ ఈక్వల్ అనేదిగా ట్రూ అవుతుంది అనమాట. ఇది చాప్టర్ 2 డైవర్సిటీ అండ్ డిస్క్రిమినేషన్. నెక్స్ట్ చాప్టర్ 3లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.